హాయ్ అండి, నమస్తే అందరికీ. చూడండి మల్లె చెట్టు ఎన్ని పువ్వులు వచ్చినాయో ఈరోజు. ఇప్పుడే పైకి వచ్చానండి, ఇంక వెంటనే వీడియో తీస్తున్నానండి. చూడండి, మొన్న చెప్పాను కదా ఆవు పేడ ఎరువు ఇచ్చాను, కంపోస్ట్ ఇచ్చాను. అసలు వెంటనే ఆ రోజు చిగురు లేవు, ఇప్పుడు చిగుర్లు చూడండి ఇవన్నీ వస్తున్నాయి చిగుర్లు. అసలు ఎంత ఆనందం అండి మనసుకి, ఇట్లాగా పొద్దున్నే పైకి రాగానే ఈ పువ్వులు చూస్తే అసలు ఇంత చిన్న చెట్టుకి ఎన్ని పువ్వులు. అసలు నాకైతే పొద్దున్నే పైకి వచ్చినప్పుడు ఎంత హాయిగా ఉంటుందోనండి. ఈ చెట్టు చూడండి, ఇది పాత చెట్టు అన్నాను. చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయో, మొన్న కూడా ఇన్ని లేవు. ఇదండి మనం ఇచ్చే ఎరువులకి ఇంత బాగా వస్తున్నాయి అంటే అసలు. నిన్న మళ్ళీ ఇదిగోండి ఇక్కడ చివర్లు కట్ చేశానండి, కొన్నింటి చోట్ల ముదిరాకు వచ్చి ఆగిపోతుంది, పువ్వులు రావు. ఇదిగోండి ఇక్కడ కూడా కట్ చేసా, ఇక్కడ కట్ చేసా. ఇదిగోండి ఇక్కడ అక్కడక్కడ, ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి ఈ మళ్ళీ చిగుర్లు వస్తాయండి. ఇక్కడ చిగుర్లు వస్తాయి, పువ్వులు వస్తాయి ఇట్లాగా. అసలు ఎంత ఆనందం అండి అసలు ఇలా చూడంగానే. పైకి రాగానే ఆ పువ్వులు దర్శనం ఇచ్చినాయి నాకు. అసలు చెప్పలేని ఆనందం. మా అమ్మ బుజ్జి తల్లి అని ఇట్లా నెమరి దగ్గరకు తీసుకొని మొక్కని, తల్లి నాకు ఈరోజు నువ్వు ఇంత ఆనందాన్ని ఇచ్చావు. నా కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చినాయండి, మీరు నమ్ముతారో లేదో. నిద్రలేసి మనం ఇట్లా పొద్దున్నే పైకి వస్తే ఏదో ఒక మొక్క మనకి ఏదో ఒక ఆనందాన్ని ఇస్తాయండి. చూడండి మొగ్గలు ఇవన్నీ, ఇవి ఇంకా పెద్దవి అవుతాయి. చూశారు కదా ఇవన్నీ కూడా. ఇవన్నీ అన్నీ చిగుర్లు మొదలైనవి. కనిపిస్తుందా? ఇదిగండి ప్రతి చోట కటింగ్ చేసిన దగ్గర అంతా చిగుర్లండి. ఎప్పుడైనా ఎవరైనా మొక్కలు ఉన్నవాళ్ళు ముదురాకులు ఏమైనా ఉంటే కటింగ్ చేసేయండి చివర్లు. ఇదిగండి ఆ చిగుర్ల దగ్గర మళ్ళీ వస్తాయండి పువ్వులు. ఒక కొమ్మకి పువ్వులు అయిపోగానే మళ్ళీ తీసేస్తూ ఉంటే మళ్ళీ వస్తాయండి. ఇదిగండి ఇక్కడ కూడా చిగురాకు. ఇదిగండి ఇక్కడ కట్ చేశానని చూపించాను మొన్న, మళ్ళీ చిగురు వస్తుంది చూడండి. ఆ చిగురు వచ్చిన దగ్గర మళ్ళీ మొగ్గలు మొదలవుతాయండి. ఇవన్నీ అసలు ఎంత మొగ్గుందో ఈ చెట్టునైతే. ఇది కూడా ఒకరోజు నాకు ఇట్టనే సర్ప్రైజ్ ఇచ్చిద్ది, ఇంకా 4 రోజులు పోతే. ఇది మాత్రం నాకు ఉదయాన్నే ఎంత హాయిగా వచ్చిందోనండి, ఎంత వాసన అసలు ఈ మల్లెపూలు. చూడండి మల్లెపువ్వు కన్నా స్వచ్ఛమైనది ఏముంటుందండి అంటారు కదా. మల్లెపువ్వు లాంటి మనసు ఉంది వీళ్ళకి అని. అది నిజం అండి. ఇంత స్వచ్ఛమైన తెలుపు ఎక్కడ ఉంటుందండి. ఓకే అండి, నా ఆనందాన్ని మీతోటి ఇలా పంచుకుందామని వీడియో తీశానండి. ఉంటానండి, బాయ్ అండి.